ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओमिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुनसंवादे హరి ఓం తత్సత్. మనం చతుర్థ అధ్యాయంలోనికి ప్రవేశించాము. చక్కగా 4వ అధ్యాయాన్ని కూడా భగవంతుడు చక్కగా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. మనం చక్కగా వింటూ ఉన్నాము. అందులో భాగంగా మనము ఇక్కడ భగవద్గీతని సంపూర్ణ భగవద్గీతగా మనము ఇక్కడ మనకు భగవంతుడు ఉపదేశం చేస్తున్నారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున అనేది 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలోనికి వచ్చాము మనం. ఇది భగవంతుడి యొక్క స్వస్వరూపాన్ని, భగవంతుడి యొక్క కర్తవ్యాలని ఈ భూలోకంలో, అలాగే భగవంతుడి యొక్క అవతార యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని వివరించేటటువంటి పరమ పవిత్రమైన శ్లోకాన్ని మనము వింటున్నాం, శ్రవణం చేస్తున్నామంటే మనం ఎంతో గొప్ప సుకృతి చేసినామనే మనం భావించాలి తప్పకుండా. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అని అన్నారండి. ఇక్కడ ఇంతవరకు భగవంతుడు తన యొక్క అవతారాల గురించి, తన యొక్క జన్మల గురించి, తన యొక్క కర్మల గురించి దివ్యమైనటువంటి, చూడండి మనవి సాధారణమైనటువంటి కర్మలు, మరి భగవంతుడివి దివ్య అవతారాలు లేదా దివ్య జన్మలు, దివ్య కర్మలు అని చెప్తూ ఉన్నాం. దివ్య జన్మలు అని అంటాం. మరి ఈ భగవంతుడి యొక్క జన్మ అంటే పుట్టుక. హరే కృష్ణ. మనము సాధారణ మానవులు పుడితే దాన్ని జన్మించడం అంటారు. మరి భగవంతుడు ఈ లోకంలోనికి వస్తే మనము అవతరణ లేదా అవతార సంగ్రహణ అని అంటాం. అవునా కదండి? కనుక మనం సాధారణ వ్యవహారిక భాషలో భగవంతుడి యొక్క జన్మదినోత్సవం అంటున్నాం కదండి, కృష్ణ జన్మాష్టమి అంటాం కదండి. అటువంటి భాషలో ఇక్కడ మనకు అర్థమయ్యే విధంగా జన్మ కర్మచ మే దివ్యం, దివ్యం అని చెప్పేశారండి. మొట్టమొదటి చెప్పేశారు. మన కర్మలన్నీ కూడా సాధారణంగా ఉండినా కూడా, కొంచెం పుణ్య కర్మలు అయినా కూడా భగవంతుని యొక్క కర్మలు మాత్రం జన్మ కర్మచ మే దివ్యం, దివ్యమైనవి అంటున్నారు. దివ్యం అంటే అర్థం ఏంటి? దివ్యం అంటే అర్థం ఏంటి? మన కర్మలకి భగవంతుని యొక్క కర్మలకి ఏమి తేడా, వ్యత్యాసం అంటే మన కర్మలకి పాప పుణ్య ఫలితాలు ఉంటాయి. మరి భగవంతుడి యొక్క జన్మలకు లేదా అవతారం, జన్మలు అని అనకూడదు, అవతారము అన్నప్పుడు అప్పుడు మనం ఏమనాలి? భగవంతుడి యొక్క జన్మలకు, క్రియలకు లేదా కర్మలకు ఆయన ఎందుకు వస్తారట అంటే మనకు ఫలాన్ని అందించడానికే వస్తారట. మనము కర్మలు చేసి పుణ్య పాప ఫలాలను సంపాదించుకుంటామట. మరి భగవంతుడు అవతరించి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు సత్ఫలితాలను ఇవ్వడానికే భగవంతుడు అవతరిస్తారట అని ఈ శ్లోకం మొత్తం తాత్పర్యంగా చెప్తుంది. కనుక భగవంతుడి యొక్క తాత్వికమైనటువంటి స్వరూపం లేదా వాస్తవికమైనటువంటి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఏమి సంప్రాప్తిస్తుంది? ఇప్పుడు భగవంతుడి యొక్క దివ్య కర్మలను, దివ్య జన్మలను, అవతారాలను గురించి తెలుసుకుంటే మనకు లాభ్యం, మనకు లభించే ప్రయోజనం ఏంటి అంటే ఏంటి అనేది ఇక్కడ వివరిస్తున్నారు. భగవంతుడు యథావిధిగా తన యొక్క తాత్విక స్వరూపాన్ని, తాత్విక క్రియలను, వాస్తవ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇటువంటి గొప్ప ప్రయోజనం అనేది కలుగుతుంది. పునర్జన్మ న విద్యతే అని అంటున్నారు. అయ్యా, ఎవరైతే భగవంతుడి యొక్క లీలలను, దివ్య లీలను, కర్మల యొక్క విశేషాలను ఎవరైతే తెలుసుకుంటారో వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదట. అందుకే అండి భగవద్గీత ఎందుకు వినాలండి భగవద్గీత? ఎవరైతే భగవంతుడు ఇక మాటలను, శ్రీముఖం నుంచి వచ్చేటటువంటి ఆ అమృత పలుకులను ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి మళ్ళీ అంటాన్ని ఈ పునర్జన్మ, ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సిన, ఇంకొక యోనిలోకి పోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదట. ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఎక్కడైనా ఉంటుందండి? మొట్టమొదటి శ్లోకంలోనే మనకి ఆ ఫలశ్రుతి చెప్పేస్తున్నారండి. అవునా కదండి? మనం ఏమి చేయవలసిన అవసరం లేదు, కొండను తవ్వి ఎలకను పట్టవలసిన అవసరం లేదు. ఏం చేయాలి? చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా శ్రవణం చేసి మనస్ఫూర్తిగా ఆయన ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేసినా సరిపోతుందండి. మనం ఒక్కడు చేసామనుకోండి, భగవంతుడు మనకు 3 అడుగులు వేయడానికి ఆ శక్తిని మనకు కల్పిస్తారట అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎవరు అంటే మన యొక్క అస్తిత్వం ఏంటి? మమైవాంస జీవలోకే జీవభూత సనాతన అని అంటున్నారండి. మనం అందరూ కూడా పరమాత్మ యొక్క అంశాలు. కనుక తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల్ని కాపాడుతారు కదండి. అలాగే భగవంతుడు మనం కాపాడడానికి ఇక్కడ వస్తున్నారట. కనుక మనము అతని గురించి తెలుసుకోవాలి కదండి. అవునా కదా? మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, మనకు అనిపిస్తుంది ఈయన చాలా మంచివాడు అని అర్థం చేసుకుంటారు కదా. మరి ఇంత గొప్ప సహాయాన్ని చేసేటటువంటి భగవంతుని యొక్క
ఆ సహాయాన్ని మనము గుర్తించాలా వద్దా, అవగాహన చేసుకోవాలా వద్దా అని ఇక్కడ చెప్తూ ఉన్నారట. తర్వాత వాస్తవంగా ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఏవం యోవేతి తత్వత, ఎలా తెలుసుకోవాలట భగవంతుడిని? మనకు తెలిసినటువంటి జ్ఞాన పరిధిలో తెలుసుకోకూడదట, తత్వత తెలుసుకోవాలట. అంటే వాస్తవంగా యథార్థంగా తెలుసుకోవాలట. అంటే ప్రామాణిక గ్రంథాలు చదవాలి. ఒక ప్రామాణిక గురువు నుంచి మనము ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి. ఒక ఖచ్చితమైనటువంటి పరంపర నుంచి, ఇప్పుడు బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం నుంచి, అంటే బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అయ్యా, ఈ దివ్య యోగాన్ని, జ్ఞానాన్ని మొట్టమొదటి వివస్వానికి వివరించారు. ఆ తర్వాత ఎవరికి వివరించారు? మనువుకి వివరించారు. ఆ తర్వాత చూడండి మా వాళ్ళు ఎలా బాగా జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. అవునా కదండి? మొట్టమొదటి ఈ భగవద్గీతని వివస్వానికి అంటే సూర్య భగవానికి వివరించారట. ఆ తర్వాత ఎవరికి వివరించారు? మనువుకు వివరించారట. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశస్థులు అంటూనే మనకు ఏమొచ్చేస్తుందండి? రామచంద్ర భగవానుడి యొక్క వంశం అనేది మనకు వస్తుంది. అక్కడి నుంచి ఈ జ్ఞానం అనేది మొదట వచ్చిందట. మరి కాలక్రమేణా ఈ జ్ఞానం యొక్క పరంపరలో లోటు వల్ల ఆ జ్ఞానం అనేది విలుప్తమైపోయిందట. అందుకని భగవానుడు మళ్ళీ వచ్చి ఈ జ్ఞానాన్ని మళ్ళీ అర్జునుడి రూపంలో మళ్ళీ మనకు చెప్తూ ఉన్నారట అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కనుక భగవంతుడి యొక్క జన్మ దివ్య జన్మ. ఆయనకి మనలాగా కర్మ చేస్తే పాపము పుణ్యం అనేటివి లేవట. ఆయన కేవలం ఫలాలను, మన సత్ఫలితాలను అందించడానికి ఈ భూమి మీద. కనుక స్వకర్మార్జిత అనేది భగవంతుడికి ఉండదు. స్వకర్మార్జిత, స్వ అంటే మనం చేసినటువంటి కర్మలకు మనకే పుణ్య పాప ఫలితాలు అనేటివి మనకు వస్తుంది. ఏ పని చేసినా ఏమవుతుంది? దానికి మంచి పని అయితే పుణ్యం వస్తుంది, చెడు పని అయితే పాపం అనేది మనకే వస్తుంది. స్వకర్మార్జిత, మనమే ఆర్జించుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ధనార్జన అంటాం కదండి, ధనాన్ని ఆర్జించడం. కర్మార్జన అంటే కర్మం ద్వారా ఆర్జించడం. ఏమి ఆర్జించుకుంటున్నాం మనము? పుణ్య పాప ఫలితాలని ఆర్జించుకున్నాం. మరి పుణ్యాన్ని ఎక్కువ ఆర్జిస్తున్నామా, పాపాలను ఎక్కువ ఆర్జిస్తున్నామా అనేది మనము ఇప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాము, దాన్ని బట్టే మన యొక్క శరీరాలు కూడా పక్కన ఏర్పడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి, ఆచరణను బట్టే మనకి ఇంకొక దేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అది మనకు అవగతం అవ్వాలి. అయ్యా, నేను చేసే పనుల బట్టి నేను ఏ యోనిలోకి వెళ్ళాలి, ఏ శరీరంలోనికి వెళ్ళాలి, ఏ శరీరాన్ని పొందాలి అనేది మన చేతిలోనే ఉందండి. వేరే వాళ్ళ చేతిలో మన చుట్టూ ఉందనుకోండి, ఎంత కష్టమండి. కానీ మన శరీరము, మన యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉన్నప్పుడు ఎంత సులభం అండి. కానీ మనకు లేనిదేంటి? ఇక్కడ జ్ఞానము. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అవునా కదండి? ఇది జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వింటున్నామండి? స్వయంగా జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుడి దగ్గరే వింటున్నామండి. ఇంకా ఇందులో ఏమైనా దోష గుణాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. అవును, ఇక్కడ చెప్తూ ఉన్నా. కనుక భగవంతుడి యొక్క ప్రకృతిని స్వామి అధిష్టాయ సంభవామ్య మాయయా అని అంటున్నారండి. భగవంతుడు ప్రతిసారి అవతారాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా ఆ శరీరాన్ని, దివ్య శరీరాన్ని తీసుకుంటారంటే మూల ప్రకృతిని, త్రిగుణాత్మక మూల ప్రకృతి నుంచి ఆ త్రిగుణాత్మక మూల ప్రకృతిని శరీరంగా తీసుకుంటారట. మరి మన శరీరం ఎలా వస్తుంది? ఆ ప్రకృతి నుంచి పంచభూతాల ద్వారా పంచభూతాత్మకమైనటువంటి శరీరం అనేది మనకు పృథ్వీ ఆకాశ్ తెలుసు కదా, పృథ్వీ ఆకాశ్ వాయో తేజ, ఇలా ఈ పంచభూతాల నుంచి మనకు శరీరం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ త్రిగుణాత్ మొత్తం ప్రకృతి నుంచి ఆ ప్రకృతినే శరీరంగా దాచుతారట. మరి భగవంతుడు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలా ఉంటారట అంటే పరిశీలన చేస్తూ ఉంటారట. అది ఎలా మాతాజీ, ఎలా పరిశీలన చేస్తూ ఉంటారు? మన హృదయంలో పరమాత్మ ఉన్నారు కదండి, ఏమీ చేయరనమాట. చూస్తూ పరిశీలిస్తూ సాక్షిభూతంగా ఉంటారట. మరి అదే ప్రకృతి నుంచి ఏర్పడిన మన శరీరం మనం ఏం చేస్తున్నాము? మనకి అది కావాలి, ఇది కావాలి, అది చేస్తాం, ఇది చేస్తాం, దుష్కర్మలు చేస్తాం, సత్కర్మలు చేస్తాం, ఎలాలో చేసేసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆనందం కోసము. ఆనందం కోసం మనం బయటకి పాకులాడుతూ ఉన్నాం. కానీ ఆత్మానంద స్వరూపుడైనటువంటి, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుడికి ఆ ఆనందం అనేది తనలో నుంచినే వస్తూ ఉంది. మరి మనకు కూడా అదే ఆ సదుపాయం ఉందండి. కానీ దాన్ని మనము అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము. కనుక మనకి భగవంతుడికి పెద్ద తేడా లేదు అని చెప్పాము. భగవంతుడు ఎవరు, మనం ఎవరు, మనకి భగవంతుడికి వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఆయన ఆనందంగా ఉన్నారు? సచ్చిదానంద స్వరూపుడే, మనము సచ్చిదానంద స్వరూపుడే. మరి ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాము? మనం దుఃఖాలు, కష్టాలు, నష్టాలు పడుకుంటూ ఉన్నాం. ఆయన ఏ పని చేయవలసినటువంటి అవసరం లేదు. ఆత్మారామం.
కదా. మనం ఎందుకు చేస్తున్నాం? మనం బయటకి చూస్తున్నాం, బహిర్ముఖంగా చూస్తున్నాం. నాకు అది కావాలి, బయట నుంచే నాకు ఆనందం వస్తుంది, బయట నుంచి వస్తేనే నాకు సంతృప్తి కలుగుతుంది అని మనం ఆ భావనలో ఉన్నాము. కానీ భగవంతుడు పెద్ద సైజు, మనం చిన్న సైజు. అంటే పెద్ద సముద్రంలో ఎన్ని రేణువులు ఉంటాయండి, ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి కదా. మనం ఆ ఇసుక రేణువులో ఒక్క ఇసుక రేణువు, మనం ఆత్మ పరమాత్మ అని చెప్పారు. కనుక ఆయనకి మనకి గుణాత్మకంగా ఒకటే, కానీ పరిమాణాత్మకంగా వ్యత్యాసం అనేది ఉంది. కానీ గుణాత్మకంగా ఉంటే ఒకటే కదండి. మనకు ఆనందం ఉంది, ఆయనకు ఆనందం ఉంది. మనకు సనాతనము, ఆయన సనాతనం. మనకు జ్ఞానం ఉంది, ఆయనకు. మరి ఈ జ్ఞానం అనేది ఉంటే మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము అనేది ప్రశ్నార్థకం. ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, అంతా అక్కడే ఉందండి. కనుక భగవంతుడి యొక్క జన్మ ఆశ్చర్యకరమైనటువంటి జన్మ, అలౌకికమైనటువంటి జన్మ, ప్రకాశవంతమైనటువంటి జ్ఞానమైనటువంటి జన్మ, అలాగే ఈ జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి జన్మ, ఎంత కావాలో అంత జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే భగవంతుడు. ఆశ్చర్యకరమైనటువంటి జన్మ. అదేంటండి ఆశ్చర్యకరమైనటువంటి జన్మ అంటున్నారు అంటే దానికి కూడా మనకు వివరణ ఇవ్వబోతూ ఉన్నాం. కనుక అతని క్రియలు, అతని జన్మ, అవతారం అన్నీ కూడా ఆశ్చర్యంగా అలౌకికంగా ఉన్నాయి. కానీ మనవన్నీ కూడా లౌకికంగా ఉన్నాయి. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ లోపం వస్తుంది, ఎక్కడ వ్యత్యాసం వస్తుంది మనకు భగవంతుడికి అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల దగ్గరికి అంతా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉండేటువంటి మలినాన్నంతా, చెత్తనంతా మన మనసులోకి ఎక్కించుకుంటున్నాము. మనసులో ఉండేటువంటి దోషగుణాలు, జన్మార్జిత పాప కర్మలన్నింటినీ కూడా మనం లోపలే పెట్టుకొని అవి ఎలా చెబితే వాటికి బానిసలుగా మనం ఉంటున్నాము. కానీ భగవంతుడిలో ఎటువంటి దోషగుణాలు లేవు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక భగవంతుడికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసము ఇదే. జన్మ కర్మార్జిత పాపపుణ్యం అనేటువంటి ఈ అర్షట్ వర్గాలతో మనం బానిసలై అవి ఎలా చెప్తే అలా మనం వింటూ ఉన్నాం. కానీ భగవంతుడు గుణాలకు అతీతుడు, ప్రకృతికి అతీతుడు, అంటే త్రిగుణాలకు అతీతమై ఉన్నవాడు. కానీ మనము లోబడి ఉన్న వాళ్ళము. కనుక ఈ దోషం అనేది, ఈ కష్టం అనేది మనకు సంప్రాప్తిస్తుంది అని మనకి ఇప్పుడు అర్థమైంది కదండి. విచక్షణ ఆయనకు మనకి ఏంటి తేడా అనేది ఒక చిన్న ఉదాహరణగానే మనకు అర్థమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఇది ఎవరైతే ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున, ఓ అర్జున. కనుక ఎవరైతే నా దివ్య జన్మలను, దివ్య కర్మలను ఎవరైతే యథావిధంగా, వాస్తవంగా, యథార్థ రూపంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి తప్పకుండా పునర్జన్మ న విద్యతే అని భగవంతుడు మాట ఇస్తున్నాడండి. అవునా కదండి? ఇంతకంటే మనకు గొప్పమైనటువంటి లేదా సత్యమైనటువంటి ఈ సాక్ష్యాన్ని, గట్టి మాటలు ఎవరైనా ఇస్తున్నారా అని ఇక్కడ భగవంతుడు మనకి ఒక సూచనగా మెల్లగా చెప్తూ ఉన్నారనమాట అని ఇక్కడ చెప్తున్నారు. కనుక భగవంతుడి యొక్క శరీరము అంటే ఏమంటే ఇక్కడ శరీర ప్రసక్తి లేని వ్యాపక రూపమే పరమాత్మ. అంటే మనకి శరీరం మీద ఎంతసేపు వ్యాపకం ఉంటుంది. అవునా కదండి? నా శరీరం బాగుండాలి, నా శరీరం ఎప్పటికీ ఉంటాను, నా శరీరాన్ని ఇంకా బాగా పెట్టి పోషణ చేసుకోవాలి, ఈ విలాసాలు ఆ విలాసాలు అన్నీ నాకే కావాలి, నేను శాశ్వతంగా సనాతనుణ్ణి అనుకుంటున్నారు. సనాతనమే, కానీ శరీరం సనాతనం కాదు, ఆత్మ సనాతనం. మరి శరీరాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాలా, ఆత్మను వృద్ధి చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాలా? ఎస్, అవునా కదండి? మనకు నష్టపోతుందంటే దానికి ఏమన్నా మనం చూడండి, ఒక చోట మనకి డబ్బులు పోతాయంటే అక్కడ డబ్బులు ఎక్కువ వేస్తామా, మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తామా? చెయ్యం కదా. కనుక ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మొట్టమొదటి శ్లోకం నుంచి కూడా భగవంతుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు, విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కనుక ఈ త్రిగుణాత్మక మూల ప్రకృతినే శరీరంగా దాల్చినటువంటి ఆ భగవంతుడికి ఈ కష్టాలు ఏవి కూడా ఈ దుఃఖాలయంలో ఉండవు. ఎందుకంటే దేన్ని అతను ఈ సత్వ రజస్తమో గుణాలని ఆయన లోను అవ్వడు. మన ప్రభావితం మనమవుతాము, ఆయన వాటికి అతీతంగా ప్రవర్తించి ఉంటారు. కనుక కర్మం ఏవ మహావేత్తి. కనుక మరి ఎందుకు భగవంతుడు వచ్చారంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటున్నారండి. అయ్యా నేను మీకు అన్నీ ఇచ్చాను, కానీ మిమ్మల్ని రక్షించుకునేదానికి కూడా నేను తప్పకుండా అవతారాలు తీసుకొని, తప్పకుండా శరీరాలు తీసుకొని మీ దగ్గరికి వస్తాను. చూడండి ఎంత గొప్ప భగవంతుడు. ఎవరైనా ఇంత 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 హితం ఎవరైనా చేస్తారండి? కానీ భగవంతుడు ఎంతో ఓపికగా మన దగ్గరికి వస్తూ ఉన్నారు. కనుక భగవంతుడి యొక్క కర్తవ్యం ఏంటండి ఈ లోకంలో? భగవంతుడికి ఏమైనా కావాలా? భగవంతుడు పొందేది, పొందవలసింది, పొందబోయేది ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటిది లేదు. పొందే అంత మహత్తరమైనటువంటి వస్తువు లేదు. ప్రతిదీ కూడా, సర్వం కూడా అతని యొక్క
గర్భంలో ఉన్నది. అందుకే కదా ఆయన పద్మనాభుడు అంటారు కదండి. మనకు విశ్వరూపంలో చూపిస్తే అన్నీ కూడా సమస్త జీవరాశి, సమస్త జీవకోటి అందరూ కూడా ఆయన యొక్క బ్రహ్మాండంలో ఉన్నారు. మరి ఆయనకి ఏం అవసరం అండి? కానీ ఎందుకు వస్తున్నారు ఆయన? చూడండి, మనమైతే చూస్తాం చూడండి, ఏదైనా పని ఉంటేనే, లాభం ఉంటేనే అక్కడికి వెళ్తాం. పని లేదు, లాభం లేదు, ప్రయోజనం లేదంటే మనం వెళ్తామా అండి? అదేంటి మనకు భగవంతుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎప్పుడు కూడా ఈ వ్యత్యాసాలు చెప్పేటప్పుడు మనము ఇంకొక భగవంతునితో పోల్చుకోవాలి. అయ్యా భగవంతుడు ఎలా ఉంటున్నాడు, మనం ఎలా ఉంటున్నాము అనేదాన్ని మనము, భగవంతుడి యొక్క స్వభావం ఏంటండి? పరోపకారార్థం ఇదం శరీరం. అయ్యా నా శరీరం ఉన్నదే మీకు మేలు చేయడానికి, మీకు హితం చేయడానికి, మీకు సత్ఫలితాలు ఇవ్వడానికి, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి, మీ దుఃఖాన్నంతా పోగొట్టడానికి అని సంకల్పం చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి వాడు ఎవరయ్యా? భగవంతుడు. ఇలా ఎవరన్నా ఉన్నారండి? ఎవరన్నా చూపిస్తారా? అది అండి. కనుక అలాంటి స్వభావం కనుక కలిగినవాడు. సో ఇక్కడ సాధు జనాలని రక్షించడానికి ఆయన వస్తారు. సాధువులంటే ఏదో చెప్పుకున్నాం మనం. ఎవరైతే వేద వాంగ్మయ రూపంగా, వేద శాస్త్రం పరంగా, శాస్త్రీయంగా ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, ధర్మ తత్పరతతో ఈ భూమి మీద ధర్మంతోనే వాళ్ళు బతుకుతారో, ధర్మం ప్రకారమే వారు సముపార్జన చేస్తారో, నన్నే నమ్ముకుంటారో వారందరికీ నేను ఇచ్చే ఫలితం ఏంటో తెలుసా? ఇహపరలోకాలలో వారికి ఎటువంటి కష్టము నష్టము లేకుండా వారిని రక్షిస్తూ కాపాడుతూ సర్వదా నేను వారికి రక్షగా ఉంటాను. ఎవరికి ఉంటారటయ్యా? ఎవరైతే ధార్మికంగా ఉంటారో, ఎవరైతే ధర్మం పరంగా జీవిస్తారో, ఎవరైతే భగవంతుణ్ణే నమ్ముకుంటారో, ఆ ఆపద్బాంధవుణ్ణే నమ్ముకుంటారో వారి ఎడల భగవంతుడి యొక్క సహాయము ఎప్పటికీ ఉంటుంది. ఈ లోకమే కాదయ్యా, పరలోకంలో కూడా ఎప్పటికీ కూడా ఉంటుంది. ఇన్ని మాటలు చూడండి ఎంత వాగ్దానం చేస్తున్నారో భగవంతుడు. ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకొని ఆత్మకి ఇవే ఎక్కించుకోవాలండి. బయట ఉండేటువంటి చెత్తా చెదాలని మనము ఎక్కించుకోకూడదు. ఈ కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు మనల్ని తినేస్తాయి. వాటి మాట మనం వినకూడదు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని, దివ్యమైనటువంటి సూచనల్ని మనం వింటే మనమే ధరిస్తాము. అంతేకాని కామ క్రోధ లోభాలను పెట్టుకొని నేను ఇదే శరీరం, నేను ఇక్కడే ఉండిపోతా, నాకే పేరు రావాలి, నేనే బాగుండాలి, నేనే బాగుపడాలి, నేను ఎప్పటికీ ఉండాలి, నా పిల్లలు, నా శరీరం, నా బంధువులు అని ఎప్పటికైనా ఉండగలుగుతామండి? కనుక ఈ శరీరం ఇచ్చినది ఎందుకు? ఆత్మను ఉద్ధరించుకోవడానికి. ఈ కారణ శరీరం చుట్టూ ఉండేటువంటి ఈ సంస్కారాలని పోగొట్టడానికి, ఈ జ్ఞానాన్ని మనకు ఈ గాఢాంధకారంలో మనకు ఒక దీపంలాగా భగవంతుడి జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ మన యొక్క సంస్కారాలన్నింటినీ కూడా పోగొట్టుకొని, దోషగుణాలన్నింటినీ పోగొట్టుకొని మన పరమాత్మ పరం అవ్వాలనే మనము ప్రయత్నించాలి. భగవంతుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఈ ఉపదేశాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? కురుక్షేత్రంలో ఇవ్వడు అర్జునుడికి ఇవన్నీ చెప్తున్నారు. అయ్యా నేను యుద్ధం చేయాలా వద్దా? ఇదే కదండి ప్రశ్న అర్జునుడి. కానీ ఆ యుద్ధ నేపథ్యంలో భగవానుడు ఎన్ని రకాల అంశాలు చెప్తూ ఉన్నారండి. అవునా కదా? అన్ని మొత్తం సర్వజ్ఞానాన్ని ఇక్కడ అయ్యా భగవద్గీత విన్న తర్వాత ఇంకొకటి వినవలసిన అవసరం లేదు. ఎవరైతే సాక్షాత్తుగా వాస్తవంగా విని వాస్తవంగా దాన్ని జీవితంలో అన్వయిస్తారో వారికి ఇంకొక జ్ఞానం అనేది అవసరం లేదు అని భగవంతుడు మనకి చెప్తూ ఉన్నారు. కనుక భగవంతుడు సాధు జనాల్ని రక్షించడానికి, అలాగే దుష్ట సంహారం చేయడానికి, దుష్కర్మలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారిని దండించడానికి, వాళ్ళ యోగ్యతలను బట్టి దండించడానికే భగవంతుడు ఎందుకని మనల్ని దండిస్తాడు? భగవంతుడికి దయ లేదా, కరుణ లేదా? ఎందుకు ఇంతమంది రాక్షసుల్ని అగాసుర, బగాసుర, దునావర్తన, అరిష్టాసుర, ప్రలంబాసుర, ఇలా జరాసంధుడు, కంసుడు, పునఃపూతన, ఇలా ఎంతమంది రాక్షసులు సంహరిస్తారండి? ఎందుకండి రాక్షసులు సంహరించారు అంటే మంచివారి పట్లైనా భగవంతుడి యొక్క కృప, చెడువారి రాక్షసుల పట్ల కృప లేదా? వారు కూడా జీవులే కదండి. మరి వారి పట్ల ఎందుకు దయ లేదు అంటే భగవంతుడు వారందరినీ కూడా సంపూర్ణంగా సర్వనాశనం చేయడం లేదు. శరీర వియోగాన్ని మాత్రమే, అంటే దుష్కర్మలకు పాల్పడినటువంటి ఆ శరీరాన్ని మాత్రమే తీసివేస్తున్నారు. కానీ ఆత్మని అలాగే పెడుతూ నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదండి, మహిషాసుర మధ్యలో 3 కల్పాల తర్వాత మళ్ళీ ఆయన 3 సార్లు పుట్టిన తర్వాత ఆయన యొక్క మానసిక పరిస్థితి చూడండి. ఈ లోకంలో ప్రతి దానికి కారణం ఏంటి? ఎలా నిలబడుతుంది ఈ లోకం అంటే ధర్మ సంస్థాపన వల్లే. ధర్మం అనే వ్యవస్థ నిలబడడం వల్ల ఈ లోకం నిలబడుతుందట. అయ్యా ఒక ఊరిలో వరదలు వచ్చాయట. వరదలు వస్తే అక్కడ అన్నీ కొట్టుకుపోయాయట. మనుషులందరూ వెళ్ళిపోయారట, జీవరాశులన్నీ తప్పించుకుపోయాయట, చెట్లు పుట్లు అన్నీ వాటి స్థానంలో వెళ్ళిపోయాట. మరి ఊరంతా వెళ్ళిపోయిందండి? ఊరు కొట్టుకుపోయిందంటే అర్థం ఏంటి? అక్కడ మనుషుల యొక్క ఉనికి లేదు.
అంటే ఇప్పుడు ధర్మ సంస్థాపన అంటే ఏంటి? లోకంలో జీవులను మార్చాలా, పక్షులను మార్చాలా, జీవరాశులను మార్చాలా? కాదండి, మనుష్యుల యొక్క మనస్తత్వాన్ని మార్చాలి. అది అండి ధర్మ సంస్థాపన అంటే. అవునా కదండి? మన మనసు మారకపోతే చూడండి, ఇప్పుడు మనం ఎన్ని దుష్కర్మాలకు పాల్పడుతున్నాం చూడండి. నదీ జలాలని కలుషితం చేస్తున్నాం, సముద్రాన్ని, జీవరాశులను హింసిస్తున్నాం. అదేదో చేపలు పాపం నీటిలోనూ, నదిలోనూ, చెరువులోనూ పాపం జీవిస్తూ ఉంటాయి, మనలాగే అండి అవి కూడా. వాటన్నింటినీ పట్టుకొని తినేయడమే, జీవరాశులన్నింటినీ వాడిని చేసి తినేయడమే, అడవులన్నింటినీ నరికేసి ఇల్లు కట్టుకోవడమే. ఎంతండి మనకి ఇల్లు కావాలి? మొత్తం మనం ఈ గ్లోబ్ పైన వెళ్ళి చూస్తే మొత్తం భూ విస్తీర్ణం ఎంత ఉందండి? అంతటినీ మనము తీసుకునేస్తామా? భగవంతుడు 1000 చేతులతో ఇస్తే మనం ఎన్ని చేతులతో తీసుకుంటామండి? 1000 హెక్టార్లు ఇచ్చేసారనుకోండి, మనం దాన్ని తీసుకొని మనశ్శాంతిగా ఉండగలమా? మనకి ఎంత అవసరమో అంత సరిపోతుంది. దానికి మించి తాపత్రయపడితే నష్టపోయేది ఎవరండి? మనమే. మనం భగవంతుడికి ఇవ్వాలంటే ఎన్ని చేతులతో ఇస్తామండి? అయ్యా, నీకు ఉండే 2 చేతులతో ఎంత సంపార్జన చేస్తావో అంతే సరిపోతుంది. దానికి మించిపోతే ఎవరికండి బాధ, కష్టము? దానికోసం ఎందుకండి అసూయ? నాకే పేరు రావాలి, నేనే బాగుపడాలి, నేనే బాగుండాలి, నాకే ఐశ్వర్యం, ఎందుకండి అంత? అవసరం లేదు. ఈ శరీరాన్ని పోషించుకోవడం, ఈ శరీరం ఇవ్వడంలో అర్థం ఏంటండి? ఆత్మని ఉద్ధరించుకోవడానికే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఇలా కనుక సాధువులను రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, కనుక ధర్మ వ్యవస్థ నిలబడాలంటే ఈ అకృత్యాలన్నీ కూడా మనము చేయకూడదు. ఒకరినొకరు హింసించుకోవడం, ఒకరినొకరు మాటలతో, ప్రవర్తనతో బాధ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా హింసే. హింస అంటే ఏంటండి? జంతువులు నరకడమే హింస కాదండి. మనుషులు ఒకరినొకరు ప్రవర్తనతో, మాటలతో, ఇలా వారి యొక్క మనస్తత్వాలతో ఎదుటి వ్యక్తిని, ఈ పనికిరాని భౌతిక స్వల్ప సుఖాల కోసం ఎదుటి వ్యక్తిని చూడండి. జంతువులన్నీ, పక్షులన్నీ ఐకమత్యంగా ఉన్నాయి, మనుషులు ఎందుకంటే ఐకమత్యంగా లేరు? ఈ జ్ఞానాన్ని యుద్ధ పరిధిలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఎవరి కోసం చెప్తున్నారు? ఎవరు తెలుసుకుంటే వారు తరిస్తారు, వారు వివేకవంతులు. లేదా మిగిలిన అర్థం చేసుకోలేని వారు ఈ దుష్కర్మలు చేస్తూ ఇలాంటి ఒక శరీరం తర్వాత ఈ దుఃఖంతో కూడినటువంటి శరీరాల్లోని ప్రవేశించి, యోనిలోకి ప్రవేశించి ఈ దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతూ ఉంటారు. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే వివేకవంతులో, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవత్ ప్రాప్తిని పొందుతారు అని ఇక్కడ నేను చెప్పడం లేదండి, ఇక్కడ చెప్తున్నారు. కనుక యోగ ప్రోక్త పురాతన. అయ్యా, నేను ఎప్పుడో ఈ యోగాన్ని మీకు చెప్పాను. కనుక సత్కర్మాచరణ, సమతాభావన పూర్వకంగా కర్మల్ని ఎవరు ఆచరిస్తారో వారందరూ కూడా సిద్ధిని పొంది ఉన్నారు. అలాంటి యోగ సిద్ధిని నేను వివస్వానికి వివరించాను, ఇప్పుడు మీకు కూడా వివరిస్తూ ఉన్నారు. కనుక ఈ యోగాన్ని, ఇదంతా యోగం అండి, కర్మయోగము, జ్ఞానం. ఎవరైతే కర్మయోగాన్ని స్వచ్ఛంగా సాధన చేస్తారో వారు జ్ఞాన మార్గంలోనికి, జ్ఞానయోగంలోనికి ప్రవేశిస్తారు. ఎవరైతే జ్ఞానయోగంలోనికి ప్రవేశిస్తారో వారు తప్పకుండా తరిస్తారు. మరి భగవంతుడి యొక్క కర్మలు ఆశ్చర్యకరమైన కర్మలు అన్నారు. ఇదేంటండి దాని అర్థము? ఆశ్చర్యకరమైనటువంటి కర్మ. 6 సంవత్సరాల వయసులో ఆ గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు ఆయన? శక్తి చూడండి, ఆయన సామర్థ్యం. 6 ఏళ్ల పిల్లవాడు ఏం తెలుస్తుందండి? ఆ గోవర్ధనగిరిని ఎడమ చేతితో చిటికెన వేలు యొక్క గోరు పైన గోవర్ధనగిరిని నిలబెట్టినటువంటి శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇవన్నీ కూడా కల్పితమైన కథలు కాదండి. శ్రీమద్ భాగవతం అనేది మనకు వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస భగవాన్లు ఏదైతే చెప్పారో, ఏదైతే ప్రామాణిక గ్రంథమో దాన్ని మనం తప్పనిసరిగా నమ్మి తీరాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి ఆనవాళ్ళన్నీ కూడా. కనుక అటువంటి శక్తి సామర్థ్యం. గోవర్ధనగిరి అంటే 23 కిలోమీటర్లండి. ఇప్పుడు కూడా 23 కిలోమీటర్లు మన పరిక్రమ చేయాలంటేనే 6-7 గంటలు పడతాయి. అలాంటి దాన్ని ఆ గోవర్ధనగిరి నుంచి ఆ ప్రజవాసుల్ని ఎవరు రక్షించారు? భగవంతుడు రక్షించారు. అవునా కదండి? మరి ఆలీలలో ఎలా జరిగాయి? ఇలాంటి రాక్షసులందరినీ ఎవరు సంహరించారు? ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యకరమైనటువంటి కర్మలుగా మనకు గోచరిస్తాయి. కానీ అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్తున్నారు. ఈ విధంగా వ్రజవాసులు చూడండి, వ్రజవాసులకి మనకు ఏంటి తేడా అని ఇక్కడ చెప్తున్నారు. వ్రజవాసులు సంపూర్ణ శరణాగతి పొందినవారు. అవునా కదండి? ఎప్పుడైతే గోవర్ధనగిరి ఎత్తారో ఇక్కడ ఇంద్రుడికి అహంకారం వచ్చేసిందండి. స్వర్గంలో ఇంద్రుడికి, అయ్యా నాకంటే మించినటువంటి రాజు లేడు. ప్రతి సంవత్సరం కూడా వ్రజవాసులు వారి యొక్క పరంపరాగతంగా వచ్చినటువంటి ఆ ఇంద్ర పూజను వారు చేసేవారు. ఇంద్రుని ఎందుకు పూజించాలండి? వర్షాలు కురవాలి, సకాలంలో పంటలు పండాలి, మనందరి కడుపులు నిండాలి. కానీ ఆ సంవత్సరం ఎప్పుడైతే అతని తల్లిదండ్రులైనటువంటి ఎవరు? నందమహారాజు ఎప్పుడైతే ఇంద్రపూజకు ఉపక్రమించారో అప్పుడు కృష్ణుడు వెళ్ళి, చిన్న పిల్లవాడు, అయ్యా నాన్నగారు మనం ఎందుకు ఇంద్రుని పూజించాలి?
ఇంద్రుడు మనకి ఏం చేస్తున్నారు? కానీ మనకు అన్ని ఫలితాలను ఇచ్చేది, అన్ని ప్రయోజనాలు ఇచ్చేది ఆ గోవర్ధనగిరి కదా. ఆ గోవర్ధనగిరి నుంచి మనకు పశువులకు గ్రాసం లభిస్తుంది, నీరు లభిస్తుంది, పళ్ళు పూలు ఇవన్నీ లభిస్తున్నాయి కదా. ఎవరైనా మనకి ఇంత సహాయం చేస్తే మనం ఏం చేయాలి? వాళ్ళకి కృతజ్ఞతా భావంగా మనం ఏం చేయాలి? వాటిని పూజించాలి. కనుక ఈ సంవత్సరం నుంచి మనము గోవర్ధనగిరి పూజను చేద్దాము అని ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో, భగవంతుడు చెప్పినదే ధర్మము, అవునా కదండి. కనుక ఆ నందమహారాజు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఆ వ్రజవాసులందరూ కూడా గోవర్ధనగిరి పూజను ఆరాధించారట. అన్ని రకాల పిండి వంటలు తయారు చేశారట, అన్ని రకాల నైవేద్యాలు తయారు చేశారట. ఎంత సంబరంగా అంగరంగ వైభవంగా అన్నకూటాన్ని తయారు చేశారట. గోవర్ధనగిరి ఎంత ఉందో అంత అన్నకూటాన్ని తయారు చేశారట. అంత అన్నాన్ని, కూరలని, వడలు, సాంబారు, పప్పు, లడ్డూలు, బాదుషాలు, జిలేబీలు, జాంగ్రీలు, రసగుల్లాలు, ఇలా ఎన్నో రుచికరమైనటువంటి ఆ నైవేద్యాలని ఒక కొండలాగా తయారు చేశారటండి. కొండలాగా. ఈసారి ఏమైంది? ఎంతో చక్కగా గోవర్ధనగిరి పూజను చేశారట. చక్కగా గోవర్ధనుడు ఆయనకు నివేదించినటువంటి ఆహారాన్ని, నైవేద్యాన్ని చక్కగా భుజించేశారట. అంటే ఇక్కడ ఏం జరిగింది? కృష్ణుడే ఆ గోవర్ధనగిరి స్వరూపాన్ని తీసుకొని గోవర్ధనగిరి పైన అక్కడ ఆసీనుడై వారు పెట్టినటువంటి ఆ ప్రసాదాలన్నీ చక్కగా తినేశారట. తినేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేశారట. ఈ విషయం అంతా ఇంద్రుడికి తెలిసిపోయిందండి. ఏంటి, నాకు ప్రతి సంవత్సరం ఇంద్ర పూజ చేసేవారు ఈరోజు చెయ్యరా? ఏమైంది? ఎవరు ఈ పూజకి అడ్డుపడ్డారు అంటే ఒక చిన్న బాలుడు ఉన్నాడు, అతని పేరు కృష్ణుడట. ఆయన ఈ ఇంద్ర పూజ చేయకూడదు, గోవర్ధనగిరి పూజని చేయాలట అని వారు సంకల్పించారు. ఎవరు? ఆ చిన్న బాలుడా? స్తబ్దం బాలిషం అని చెప్తున్నారు. ఆ అతి తెలివి పిల్లవాడా, తెలివి లేని పిల్లవాడా, అతని చెప్పి వీళ్ళందరూ గారి అమాయకంగా గోవర్ధనగిరి పూజను చేస్తారా, నాకు ఆరాధించరా అని చెప్తుడు. వాచాలం బాలిషం స్తబ్దం పండితమానినం. వాచాలం అతివాగుడు వాగేవాడు, ఇక్కడ స్తబ్దం తెలివి లేనివాడు, బాలిషం పండితం తెలివైన వాడు మాత్రమే మాట్లాడుతున్నాడు. వాడిని నేను మొండించెదను, అతన్ని అంతరించెదను, అతన్ని సంహరించెదను అని ఇంద్రుడు ఏం చేశాడంటే ఇక్కడ సంవర్ధక మేఘాలు అంటండి. ఎప్పుడైతే ప్రళయం రావడానికి ముందుగా సంవర్ధక మేఘాలు వస్తాయంటండి. ఆ సంవర్ధక మేఘాలు వచ్చి అవి కురిపించేటువంటి అతి భారీ వర్షాలతో మొత్తం ప్రళయం వచ్చేస్తున్నాడు. ఈసారి కోపంతో ఏం చేశాడు ఇంద్రుడు? ఆ సంవర్ధక మేఘాలు పంపించాడట. ఎవరి మీద? ఆ గోవర్ధనగిరి పూట పైన, అలాగే వ్రజవాసుల మీద. ఇంకా చూడండి ఎలాంటి ఒక్కొక్క స్తంభం ఎలా ఉంటుందో అంతంత పెద్ద సైజులో మనకి చినుకులు ఆ వర్షాలు పడ్డాయట. ఇంకా చూడండి, ఇంకా అందరూ భయపడిపోయారట వ్రజవాసులందరూ. అయ్యో, మేము ఇంద్ర పూజ మాని గోవర్ధనగిరి పూజ చేస్తున్నాం కాబట్టి మనకి వైపరీత్యం అనేది వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు ప్రార్థించారు. కృష్ణ కృష్ణ మహాబాహో, ఓ మహాబాహో, ఎంతోమంది తృణావర్తన, ఈ కంసుడు జరాసంధుడు ఇంతమందిని చంపినటువంటి మహాబాహువులు కలవాడా, ఇప్పుడు నువ్వే మాకు శరణు. ధేనుకాసుని ఎట్లా చంపారు తెలుసా అండి? ఆ గాడిదని, ఆ రాక్షసి గాడిదని ఇలా తీసుకొని తన యొక్క తోక పట్టుకొని తిప్పి 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 కొట్టాడట. ధేనుకాసుడు, ప్రలంబాసుడు ఎంతమందిని అసురుని సంహరించాడని చిన్న వయసులో ఆయన. మరి అది ఆశ్చర్యకరమైన కర్మ కదండి. మనం చేస్తామా అదంట? ఎవరైనా చెప్తారండి, నేను కృష్ణుడికి 1000 మంది భార్యలు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు, నేను కూడా పెట్టుకుంటాను అంటే మనం ఒకటే చెప్పచ్చండి. మొట్టమొదటి నీవు ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని, మామూలు పర్వతాన్ని ఎత్తయ్యా, మళ్ళీ కావాలంటే నీ కూడా 16,108 మంది గోపికలు నువ్వు కూడా పెళ్లి చేసుకోదు. అన్ని కృష్ణతో పోల్చుకున్నప్పుడు మనం కూడా అలానే ఉండాలి కదండి అని ఇక్కడ చెప్తున్నారు. కనుక నిజ పతి భుజదండం అంటారటండి భగవంతుని. ఎప్పుడైతే ఆ గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎడమ చేతితో పట్టుకున్నాడంటే ఆ చెయ్యి ఎలా ఉందంటే నిజ పతి భుజదండం. ఇంద్రుడు అనుకున్నాడట, అయ్యా నేనే ఈ స్వర్గాధిపతి, ఈ లోకాధిపతిని, నన్ను మించినటువంటి పతి ఇక్కడ లేడు అనుకున్నాడట. కానీ ఆ జగత్పతి ఉన్నాడు అనే దాన్ని ఆ అహంకారంలో, ఆ గర్వంలో మర్చిపోయాడు. కనుక ఆ గర్వభంగం చేయడానికే భగవంతుడు ఈ లీలని మనకు చేయిస్తున్నాడు. కనుక అప్పుడేం చేశాడు? ఆ చిటికెన వేలుతో ఎప్పుడైతే గోవర్ధనని ఆ పెకలించాడో మొత్తము కూడా ఆ గోవర్ధనగిరి చిటికెన వేలు పైన వచ్చేసిందట. ఇంకా చూడండి వర్షాన్ని ఎలా కురిపించాడంటే కుంభవృష్టి, ప్రళయమే వచ్చేసేయాలండి. కానీ ఏం చేశాడు తెలుసా కృష్ణ? ఎప్పుడైతే గోవర్ధనగిరి మీద అంతటి భారీ వర్షం పడితే ఏమవుతుందండి? మామూలుగా వర్షం పడితే మట్టి రేణువులన్నీ వెళ్ళిపోతాయి కదండి. కానీ ఏం చేశాడు? సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడట. ఈయన చెయ్యి ఇలా ఉంది, పైన గోవర్ధనగిరి ఉంది, ఎలా ఒక గొడుగులాగా అనమాట. గొడుగులో ఆ కడ్డీ అనేది ఆయన చెయ్యి అయితే ఆ అంబ్రెల్లా, ఆ గొడుగు చక్రంలాగా మారిందట. మరి దానిపైన సుదర్శన చక్రాన్ని పంపించాడట. కోటి సూర్య సమప్రభం,
అంటే ఏమి ఆ సుదర్శన చక్రం ఏం చేస్తుందో ఆ వడగండలు, ఆ పెద్ద చలిగా ఉండేటువంటి ఆ గడ్డలను, ఐస్ గడ్డలన్నింటినీ కూడా ఆ సుదర్శన చక్రం చుట్టూ తిరుగుతూ 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 ఆ చల్లని గడ్డలన్నింటినీ కూడా ఆవిరి చేసేస్తూ ఉందట. చూడండి, వేడికి ఒక సూర్యుడికే మనం తల్లడిల్లిపోతున్నామే. కోటి సూర్య సమప్రభ అంటే చూడండి ఎంత శక్తి. అలా మంచి గడ్డలన్నింటినీ బయటకు పంపించేసి లోపల వెచ్చగా చేస్తుందట. మరి అనంతశేషుడిని కింద పంపించాడట, గోవర్ధనగిరి కింద పంపించాడట. ఒక గోడలాగా నిలబడిందట అనంతశేషు. ఆ గోడలాగా నిలబడి పక్క నుంచి ఈ పక్క నుంచి నీళ్లు రాకుండా చేసిందట. మధ్యలో కృష్ణుడు నిలబడ్డాడట. అయ్యా, మీరందరూ నా శరణులోకి రండి, నేను మిమ్మల్ని కాపాడుతానంటే చూడండి, భగవంతుడు చెప్పడం ఆలస్యము. ఆ వ్రజవాసులందరూ కూడా భగవంతుని మీద నమ్మకం అనేది మనకు ముఖ్యమండి. నమ్మిన వాళ్లకు నమ్మినంత కొంగుబంగ. అందరూ కూడా ఆయన ఆశ్రితంలోనికి వచ్చేసారట. అందరూ కూడా ఎప్పుడైతే చిటికెన వేలతో 7 పగలు 7 రాత్రులు ఎత్తాడో అందరూ బాధపడిపోతున్నారంట వ్రజవాసులు. అయ్యో, మా చిన్ని కృష్ణుడు చెయ్యి ఎంత కంగిపోతుందో, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట. మరి వారి బాధన్నింటినీ పోగొట్టడానికి భగవంతుడు వేణువు వాయించడం మొదలుపెట్టారట. అవునా కదండి? ఆ వేణువును వాయిస్తే ఇంకెవరైనా మనము అంత తన్మయత్వంలో వాళ్ళు ఉండిపోతూ ఉన్న ఆనందంలో అందరూ కూడా పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ చూడండి, బయట వడగండ్ల వాన కుంభవృష్టి, లోపల వీళ్ళందరూ కూడా చుట్టూ కృష్ణ భగవంతుడు చుట్టూ తిరుగుతూ డాన్స్లు వేస్తూ కీర్తనలు పాడుతూ ఇలా ఆనందంగా ఉన్నారట. బయట అల్లకల్లోలంగా ఉందట. వీటి నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చో తెలుసా? చూడండి, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, బయట ఎన్ని అల్లోకల్లోలు జరిగినా, ఎన్ని చెడ్డ జరిగినా, ఎంత కల్లోలాలు జరిగినా, మన మనస్సులో భగవంతుడు ఖచ్చితంగా ఉంటే, మనం నమ్మితే, భగవంతుని నమ్ముకుంటే భగవంతుడు మనకి ఆనందాన్ని ఇస్తారు. లోకాలు కొట్టుకుపోయినా కూడా మనల్ని కాపాడేవాడు ఆ జగద్రక్షకుడు అని వ్రజవాసులు నమ్మారట అని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా ఆయన కనుక ఏ సాంప్రదాయాన్నైనా, ఏ గ్రంథాన్నైనా, ఏ జ్ఞానాన్నైనా సరే మనం ఏం చేయాలి? ప్రామాణికం చేసుకోవాలి. మనం చేసేటువంటి సత్కర కర్మలన్నీ కూడా అవైదికంగా, అశాస్త్రీయంగా ఉండకూడదు. ప్రతిదీ కూడా మనం ఈ శాస్త్రం పరంగా మీరు మాట్లాడుతున్నారా, శాస్త్రపరంగా మీరు నడుచుకుంటున్నారా, ఏ శాస్త్రం నుంచి మీరు మాట్లాడుతున్నారు, ఏ శాస్త్రం, ఏ గురు పరంపర నుంచి మీరు ఇది వాదిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ గ్రంథాన్ని మనము శ్రవణము చేయాలి. అప్పుడే మనం చూడండి, మన చెవి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, మనమే నష్టపోతాం. అవునా కదండి? కనుక అటువంటి వివేకం అనేది మనకు కలగాలి. కనుక 7 రాత్రులు 7 పగళ్ళు కూడా భగవంతుడు వాళ్ళని చక్కగా కాపాడి, ఎప్పుడైతే ఇంకా మేఘాలన్నిటికీ అలసిపోయాయటండి, మేఘాల్లో మొత్తం నీరు వెళ్ళిపోయిందట. మరి ఈ మేఘాలు అలసిపోయి, అయ్యా ఇంద్రదేవా, ఇంకా మా వల్ల కాదు, మేము ఇక చేయలేము, మేము మొత్తం శక్తిని పోగొట్టుకున్నాము అంటే అప్పటికి ఇంద్రుడికి అర్థమవుతుంది. చూడండి, మనకి ధనం వచ్చిందనుకోండి, పేరు ప్రతిష్టలు వచ్చాయనుకోండి, ఐశ్వర్యం వచ్చిందనుకోండి, మనకి అహంకారం, గర్వం వస్తుందన్నమాట. అప్పుడు మనం జ్ఞానాన్ని, ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తాం. కనుక ఈ లోకంలో ఐశ్వర్యవంతులు కూడా ఉన్నారండి, కానీ వారు ధర్మాచరణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతునితో సత్సంగంలో ఉన్నారు కనుక. అవునా కదండి? మనకు ఒక ఫోర్డ్ కార్ కంపెనీ ఉన్నది. ఫోర్డ్ అంటే పెద్ద కార్ కంపెనీ ఉంది, ఫోర్డ్ అని. అతని యొక్క మనవడు కొన్ని 100,000 కోట్లని ఒక ఇస్కాన్ టెంపుల్ కట్టడానికి ఆయన సహాయం చేశారట. చూడండి, ఇంత ఎవరన్నా 1000 కోట్లు ఎవరైనా ఇస్తారండి? అయినా కూడా ఆయన బయట ఆఫీస్లో బాగా కోటి వేసుకొని, షూ టై వేసుకొని ఉంటారట. మరి ఇంటికి వస్తూనే ఒక భక్తుడిగా జపమాల చేస్తూ, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారట. మరి చూడండి, ఐశ్వర్యం ఉన్నా, ఐశ్వర్యం లేకపోయినా మనం ఎవరిని పట్టుకోవాలి? భగవంతుడు చెప్పిన జ్ఞానంలో ధర్మాచరణ తప్పనిసరిగా చేయాలండి. ఏది ధర్మం అంటే ఎవ్వరిని బాధ పెట్టకూడదు. ఏ రకంగా వాక్కు పరంగా, ఈ లోకంలో వాక్కు అనేది భలే తపస్సు అండి. కలియుగంలో వాక్కు తపస్సు అంటే ఎలా ఉందంటే మితంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. ఎందుకంటే వాక్కు వల్లే మన జన్మలు మారిపోతాయి. కనుక మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి. అంటే మన మనసులో ప్రియంగా ఉండాలి కదండి, ఆ జ్ఞానం ఉండాలి కదండి. ఎవరికండి నష్టము? చెడుగా, అధర్మంగా ప్రవర్తిస్తే, ఒక మనిషిని బాధ పెడితే ఏ రకంగా అయినా సరే మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము మనమే ఆ బాధని, ఆ కష్టాన్ని మనమే భరిస్తామనేటువంటి జ్ఞానాన్ని మనము, ఆ స్పృహని మనము పెట్టుకొని ఉండాలి. ఇదే భక్తి సంప్రదాయం. ఇదే భక్తి యొక్క, భక్తుడు ఎప్పుడు ఎలా ఉండాలండి? వినయంగా ఉండాలి. ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత జ్ఞానాన్ని సముపార్జన చేసినా, ఎంత ఐశ్వర్యాన్ని ఉన్నా కూడా దేన్ని మనం నమ్ముకోవాలి? భగవంతున్నే ఎందుకంటే భగవంతుడి కంటే ఎవరు కూడా గొప్ప కాదు. ఒక ప్రళయం వచ్చిందనుకోండి, ఒక పాక్షిక ప్రళయం వచ్చిందనుకోండి, మన పరిస్థితి ఏమవుతుందండి? అప్పుడు మన గొప్ప, మన అహంకారం, మన ఐశ్వర్యం, మన పేరు ప్రతిష్టలు ఏమవుతాయండి? కనుక మనము వినయంగా ఉండడము నేర్చుకోవాలి. ఇదే భక్తి సంప్రదాయం అని ఈ
జన్మ కర్మ చ మే దివ్యం యోవం ఏ వేట్టి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏది సోర్జున. ఓ అర్జున, ఇది విషయము, ఆ తర్వాత నీ ఇష్టము అని మనందరికీ చెప్తున్నారండి, అర్జునుడికి కాదు. కనుక ఇది మనకు సహాయపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.